నమస్తే, గున్నమావి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం క్యారెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం. ఒక వెజిటబుల్తో ఇంత టేస్టీ మిల్క్ షేక్ చేసుకోవచ్చా అనిపిస్తుంది ఇది తాగుతుంటే. ఇది వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను దీనికి షుగర్ వాడి చేస్తున్నాను. మీరు షుగర్కి బదులుగా హనీ కానీ బెల్లం కానీ వాడి చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా కుక్కర్లో 1/3 కప్ పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్ క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. దీనికి తగినట్లు వాటర్ పోసి మనం మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6 జీడిపప్పులు, 1/2 కప్ షుగర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, ఉడికించుకున్న క్యారెట్ పెసరపప్పు మిశ్రమం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం పాలు వేసుకుందాం. మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ అండి. హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా ఈ జ్యూస్ ఇస్తే చాలా స్ట్రెంగ్త్, వాళ్ళకి త్వరగా కోలుకుంటారు. నేను కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. సమ్మర్ వచ్చింది, చల్లగా తాగండి. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.